Good morning to all of you. Good morning, madam. In today's class, we will learn about the applications of the binary search tree, and later we will see the presentation of the threaded binary tree. Okay, so first of all, you learned about the binary search tree. బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటి, దానికి ఏ రూల్స్ ఫాలో అయితే అది బైనరీ సెర్చ్ ట్రీ అవుతుంది, ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో డెఫినేషన్లో నేర్చుకున్నాం. అండ్ ఈ క్లాస్లో మనం బైనరీ ట్రీ యొక్క అప్లికేషన్స్, బైనరీ సెర్చ్ ట్రీ యొక్క అప్లికేషన్స్ ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. ఓకే, ఫర్ దిస్ ఐఎమ్ ప్రజెంటింగ్ ద So, are you able to see the notepad? మా నోట్ ప్యాడ్ కనిపిస్తుందా మీ అందరికి? Yes, madam. సో మన బైనరీ సెర్చ్ ట్రీ అని అంటే, సో అది కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాలి అని అనుకున్నాం. ఏం కండిషన్స్ ఫాలో అవ్వాలి అనుకున్నాం? ఏదైతే మనకి పేరెంట్గా ఉంటుందో పేరెంట్కి లెఫ్ట్ చైల్డ్ కూడా లెస్ వాల్యూస్ కలిగి ఉండాలి అని, అండ్ రైట్ చైల్డ్ ఏదైతే ఉంటుందో పేరెంట్ కంటే గ్రేటర్ వాల్యూస్, లార్జర్ వాల్యూస్ కలిగి ఉండాలి అనేది మనం బైనరీ సెర్చ్ ట్రీలో మనం డెఫినేషన్ నేర్చుకున్నాం. ఈ కండిషన్స్ మొత్తం సబ్ ట్రీస్ అన్నిటికీ కూడా సాటిస్ఫై అయితే దెన్ దట్ ఈస్ ద బైనరీ సెర్చ్ ట్రీగా మనం డిఫైన్ చేసుకున్నాం. ఓకే, సో కాబట్టి బైనరీ సెర్చ్ ట్రీ అంటే మనకి ఏంటో తెలుసు. అండ్ వీ కెన్ ఏదైనా ఒక ట్రీ ఇచ్చి వెదర్ దిస్ ఈజ్ ద బైనరీ ట్రీనా కాదా అంటే మీరు ఈ కండిషన్స్ చెక్ చేసి అది బైనరీ సెర్చ్ ట్రీనా కాదా అని వెరిఫై చేయగలుగుతారు. యామ్ ఐ రైట్? వెరిఫై చేయగలుగుతారు కదమ్మా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? బైనరీ సెర్చ్లో మనం ఆపరేషన్స్ నేర్చుకున్నాం, అండ్ బైనరీ సెర్చ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా నథింగ్ బట్ ద బైనరీ సెర్చ్లో ట్రీ గురించి మనం నేర్చుకున్నాం. అసలు బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఎలా ఉంటుంది అనేది కూడా మనం అన్నీ నేర్చుకున్నాం. ఇకపోతే నౌ వీ కమ్ టు ద అప్లికేషన్స్ ఆఫ్ ద బిఎస్టీ. సో బిఎస్టీ అంటే ఏంటి అని అంటే, ఈ బైనరీ సెర్చ్ అప్లికేషన్స్లో ఫస్ట్ది మనం ఏం చేస్తాము అని అంటే, బిఎస్టీ కెన్ ఎఫిషియెంట్లీ మెయింటైన్ డైనమికల్లీ చేంజింగ్ డేటా సెట్ ఇన్ అ సార్టెడ్ ఆర్డర్. సో ఎప్పుడైతే మనము అసలు ఆ పేరెంట్ కండిషన్ మనం చెక్ చేస్తున్నామో, లెస్ దాన్ ఇట్ వస్తుంది అండ్ గ్రేటర్ దాన్ ఇట్ వస్తుంది అని ఎప్పుడైతే మనం చెప్తున్నామో, సో ఏం చేస్తున్నట్లు మనము we can efficiently maintain a dynamically changing data set in the sorted order. అది సార్టెడ్ లో పెట్టుకుని చేస్తున్నాం అనమాట. సో ఈ సార్టెడ్ అరే యూజ్ఫుల్ ఫర్ ద మెనీ టాస్క్స్. ఎందుకు మనం ఏ బైనరీ సెర్చ్ ట్రీ తీసుకున్న అంటే బైనరీ సెర్చ్ ట్రీ ఫామ్లో మనం ఏ ఎలిమెంట్స్ని అంటే మనము ఎలా తీసుకుంటాము అంటే ఎలిమెంట్స్ని లొకేట్ చేసుకోవడం కానీ, లేకపోతే ఎలిమెంట్ సర్చింగ్ కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఇలా సార్టెడ్ ఆర్డర్లో ఉంటాయో మనం ఎఫిషియెంట్గా చేయగలుగుతాం అనమాట. ఎఫిషియెంట్లీ చేయగలుగుతాము. ఎందుకని చేయగలుగుతాము? సపోజ్ 100 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకున్నాం, మనం సార్టెడ్ ఆర్డర్లో పెట్టుకున్నాం. సార్టెడ్ ఆర్డర్లో పెట్టుకున్న తర్వాత పేరెంట్ వాల్యూ ఏంటో చెక్ చేసాం. పేరెంట్ వాల్యూ చెక్ చేసిన తర్వాత పేరెంట్ కంటే లెస్ దెన్ అయితే హాఫ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ని మనము ఇటు సర్చింగ్లో వదిలేయచ్చు. అంటే ఒక్కొక్క ఎలిమెంట్ని వెతకాల్సిన పని లేకుండా హాఫ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ని మనము వదిలేస్తాం అనమాట. సో సగం వర్క్ అక్కడికి అయిపోతుంది. అండ్ అగైన్ మళ్ళీ ఇంకొక స్టెప్ అంటే మామూలుగా నార్మల్గా సీక్వెన్షియల్గా చేసినప్పుడు 100 సార్లు మనం ప్రతి ఎలిమెంట్ని చెక్ చేసుకునే దానిలో ఇక్కడ 50 ఎలిమెంట్ని ఆల్రెడీ ఫస్ట్ అటెంప్ట్లోనే వదిలేస్తున్నాం. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఎఫిషియెంట్లీ జరుగుతుంది. అండ్ ఈ సార్టెడ్ యారే వలన మెనీ యూస్ఫుల్ అంటే ఈ ప్రాసెస్ అనేది యూస్ఫుల్గా మనకి జరుగుతుంది అనమాట. అంటే ఎలిమెంట్స్ని కూడా ఎఫిషియెంట్గా లొకేట్ చేయగలుగుతున్నాము.
అండ్ ఇక బిఎస్టి యూజ్ చేసేది మెనీ సర్చ్ ఆపరేషన్స్. ఎక్కడైతే కాన్స్టెంట్లీ ఎంటర్ చేస్తూ ఉంటామో, ఎక్కడైతే మనము ఆ సిస్టమ్ ని వదిలేస్తామో అక్కడ ఎలిమెంట్స్ ని వెతుక్కోవాలి అనుకున్నప్పుడు మనం ఈ బిఎస్టిని బైనరీ సర్చ్ ట్రీని వాడుతున్నాం అనమాట. కాబట్టి ఎఫిషియెంట్లీ మెయింటైనింగ్ ద searching with the help of the BST is the first application. And the second one enti, it is easier to add and remove elements in the BST. సో ఎందుకని మనం ముందు ఎటు యాడ్ చేయాలి అనేది కూడా మనము ఇక్కడ పేరెంట్ నోడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని అక్కడికి ఆ వాల్యూ లెస్ అయితే లెఫ్ట్ ట్రీగా అండ్ సబ్ ట్రీగా అండ్ గ్రేటర్ అయితే జస్ట్ రైట్ సబ్ ట్రీగా మనం యాడ్ చేసుకుంటాం ఆర్ రిమూవ్ చేసుకుంటాం. కాబట్టి ఇట్ ఈస్ ఈజియర్ టు యాడ్ అండ్ రిమూవ్ ఎలిమెంట్స్ ఇన్ ద బిఎస్టి. అండ్ థర్డ్ అప్లికేషన్ ఏంటి అంటే బిఎస్టి కెన్ బి యూజ్డ్ టు రిప్రజెంటింగ్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్. అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ రిప్రజెంట్ చేయడానికి కూడా బైనరీ సెర్చ్ ట్రీ మనకి రిప్రజెంట్ చేయడానికి కూడా బైనరీ సెర్చ్ ట్రీని యూజ్ చేస్తాం. కాబట్టి ఇట్ ఈస్ ద ఎనదర్ అప్లికేషన్ అనమాట. సో అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా బిఎస్టిలో రిప్రజెంట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫోర్త్ వన్ మనం తీసుకున్నట్లయితే దట్ ఈస్ నథింగ్ బట్ ద బిఎస్టి కెన్ బి used in Unix kernels for managing a set of virtual memory areas. For managing a set of virtual memory areas. Okay, so కాబట్టి BSC అనదర్ అప్లికేషన్ ఏంటి అని అంటే యూనిక్స్ కర్నల్స్ లో వాడతాము అండ్ వర్చువల్ మెమరీ ఏరియాస్ ని మేనేజ్ చేయడానికి ఈ BSTని వాడతాము. దీస్ ఆర్ ద నథింగ్ బట్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద BST. ఓకే, సో కాబట్టి బిఎస్టి అప్లికేషన్స్ అనేది సపరేట్గా మీకు టాపిక్ ఇచ్చారు కాబట్టి మనం బిఎస్టి యొక్క అప్లికేషన్స్ ని కూడా నేర్చుకుంటున్నాం. అండ్ అప్లికేషన్లో ఫస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద బిఎస్టి కెన్ ఎఫిషియెంట్లీ మెయింటైన్ ద లొకేషన్ ఆఫ్ అన్ ఎలిమెంట్స్. లొకేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అంటే సార్టెడ్ ఆర్డర్లో ఉంటాయి కాబట్టి ఈజీగా మనము ఎలిమెంట్స్ని సర్చ్ చేసుకోగలము, లొకేట్ చేయగలము, ఐడెంటిఫై చేయగలము. అండ్ సెకండ్ అప్లికేషన్ ఈజ్ ఇట్ ఈజ్ అంటే సర్చింగ్ ఆపరేషన్స్ అన్నిటికీ బిఎస్టిని వాడుతున్నాము అని అర్థం. ఇట్ ఈజ్ ఈజియర్ టు యాడ్ అండ్ రిమూవ్ ఎలిమెంట్స్ ఇన్ ద బిఎస్టి. సో యాడింగ్ ఎప్పుడైతే యాడింగ్ కావాలో ఈజియర్ కాబట్టి బిఎస్టిని వాడుతున్నాం. అండ్ బిఎస్టి కెన్ బి రిప్రజెంటెడ్ టు అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ బిఎస్టి కెన్ బి యూజ్డ్ ఇన్ ద యూనిక్స్ కర్నల్స్ ఫర్ మేనేజింగ్ ఎ సెట్ ఆఫ్ వర్చువల్ మెమరీ ఏరియాస్. దీస్ ఆర్ ద nothing but the applications of the BST. Okay, so now we will close this one and we will open the PowerPoint presentation. Next topic lo manam threaded binary tree ante enti anedi manam chudam. So threaded binary tree anante that is nothing but the it's also a form of a బైనరీ ట్రీ. సో ఈ ప్రజెంటేషన్లో మనం అసలు థ్రెడెడ్ బైనరీ ట్రీ అంటే ఏంటి అండ్ ఎలా మేక్ చేస్తాము, థ్రెడెడ్ బైనరీ ట్రీని ఎలా మేక్ చేస్తాము అండ్ టైప్స్ ఏంటి, డిఫరెంట్ థ్రెడెడ్ బైనరీ ట్రీస్ ఏంటి అనే ఈ 3 లెర్నింగ్ ఆబ్జెక్టివ్ గురించి మనము ఈ క్లాస్లో మనం నేర్చుకున్నాం. సో ఫస్ట్ వాట్ ఈస్ ద థ్రెడెడ్ బైనరీ ట్రీ? థ్రెడెడ్ బైనరీ ట్రీ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ బైనరీ ట్రీ. అయితే ఇక్కడ లెఫ్ట్ చైల్డ్ పాయింటర్స్ ఏవైతే నల్ ఉంటాయో ఆ పాయింటర్స్ ఇన్ ఆర్డర్ ప్రెడిసెసర్ కి కనెక్ట్ చేస్తాం అనమాట, పాయింట్ చేస్తాము. అండ్ ఆల్ రైట్ చైల్డ్ పాయింటర్స్ ఏవైతే నల్ ఉంటాయో అవన్నీ టు ఇట్స్ ఇన్ ఆర్డర్ సక్సెసర్ కి పాయింట్ అయితే దాన్ని థ్రెడెడ్ బైనరీ ట్రీగా మనం చెప్తాం. కాబట్టి వాట్ ఈస్ ద థ్రెడెడ్ బైనరీ ట్రీ? ఒకసారి మళ్ళీ చూడండి. థ్రెడెడ్ బైనరీ ట్రీ ఈజ్ ఆల్సో ఏ బైనరీ ట్రీ ఇన్ విచ్ ఆల్ లెఫ్ట్ చైల్డ్ పాయింటర్స్ దట్ ఆర్ నల్ ఇన్ లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ లో ఉంటాయి. అవి పాయింట్స్ టు ఇట్స్ ఇన్ ఆర్డర్ ప్రెడిసెసర్ అండ్ ఆల్ రైట్ చైల్డ్ పాయింటర్స్ దట్ ఆర్ నల్ అవన్నీ కూడా ఏవైతే దేనికి పాయింట్ అవుతాయి? ఇన్ ఆర్డర్ సక్సెసర్ కి పాయింట్ గనక చేస్తే దట్ వన్ ఈస్ కాల్డ్ ద థ్రెడెడ్ బైనరీ ట్రీగా మనం చెప్తామన్నమాట. అండ్ ఎలా మేక్ చేస్తున్నాం?
బైనరీ ట్రీని తీసుకుని దాన్ని థ్రెడెడ్గా ఎలా మేక్ చేస్తున్నాము అంటే ఏ బైనరీ ట్రీ ఈజ్ థ్రెడెడ్ బై మేకింగ్ all right child pointers that would be normally null point to the in-order success of the node exist అయితే అప్పుడు అది ఇన్ఆర్డర్ సక్సెస్ కి పాయింట్ చేస్తున్నాం. అండ్ ఆల్ లెఫ్ట్ చైల్డ్ పాయింటర్స్ దట్ వుడ్ బి నార్మల్లీ ది నల్ టు ద ఇన్ఆర్డర్ ప్రెడిసెసర్. సో రైట్ అయితేనేమో సక్సెసర్ కి ఇస్తాము, అండ్ లెఫ్ట్ అయితేనేమో మనం ప్రెడిసెస్ కి మనం ఆ లింక్డ్ లిస్ట్ లో ఉన్న పాయింటర్ ని పాయింట్ చేస్తే అప్పుడు బైనరీ ట్రీ థ్రెడెడ్ ట్రీగా మారిపోతుంది అనమాట. సో ద పాయింటర్స్ రిఫరెన్స్ ద నెక్స్ట్ నోడ్ ఈజ్ ఇన్ఆర్డర్ ట్రావెర్సల్ కాల్ ద థ్రెడ్స్ అంటాం. ఏవైతే పాయింటరు ఈ నెక్స్ట్ నోడ్ ఇన్ ద ఇన్ఆర్డర్ ట్రావెర్సల్ లో ఆ నోడ్ కి పాయింట్ అవుట్ చేస్తుందో వాటిని థ్రెడ్స్ గా మనం స్పెసిఫై చేసుకుంటాం. If a pointer is an actual link or a thread, so we keep a boolean for each ఏదైతే మనము నోట్కి ఇస్తున్నామో దాన్ని ఈచ్ బూలియన్ గా పెట్టుకుంటాం అనమాట. ఎందుకు వాడుతున్నామో వీటిని వై వీ నీడ్ అంటే బైనరీ ట్రీస్ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వేస్టెడ్ స్పేస్ ఉంటుంది. లీఫ్ నోడ్స్ ఈచ్ హ్యాస్ 2 null pointers ఉంటాయి. వాటిని అన్నిటినీ కూడా ఇన్ఆర్డర్ ట్రావెల్సర్స్ లో అంటే ఈ పాయింటర్స్ ని ఇన్ఆర్డర్ ట్రావెల్స్ లో యూజ్ చేయడానికి మనము బైనరీ ట్రీస్ అంటే ఈ వేస్ట్ స్పేస్ ని తగ్గించడానికి మనం బైనరీ థ్రెడెడ్ ని వాడతాం అనమాట. థ్రెడెడ్ బైనరీ ట్రీ మేక్స్ ద ట్రీ ట్రావెల్సర్ ఫాస్టర్ సిన్స్ వీ డు నాట్ నీడ్ స్టాక్ ఆర్ రికర్షన్ ఫర్ ట్రావెల్సర్. మామూలుగా అయితే స్టాక్ లో పెట్టుకోవాలి, కానీ దీనికి ఇంకా ఈ పాయింటర్ తో పాయింట్ చేయడం వలన సో ఈ పాయింటర్స్ ఇన్ఆర్డర్ ట్రావెర్సల్స్ ని ఇస్తాయి కదా, కాబట్టి ఇక్కడ ఫాస్ట్ గా ట్రావెర్సల్ అనేది జరుగుద్ది. ఎందుకని అని అంటే ఈ స్టాక్ ఈ రికర్షన్ ప్రాసెస్ ఫర్ ట్రావెర్సల్ ఇవన్నీ కూడా అవసరం లేదు కాబట్టి మనకి ఈ థ్రెడెడ్ బైనరీ ట్రీలో ట్రీ ట్రావెర్సల్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది అన్నమాట. ఓకే, సో కాబట్టి బైనరీ థ్రెడెడ్ ట్రీ ఎలా ఉంటుంది? సో బైనరీ థ్రెడెడ్ ట్రీ ఇక్కడ చూసారా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద బిఎస్టి బైనరీ ట్రీ. ఇది బైనరీ ట్రీ. ఈ బైనరీ ట్రీలో మనం సో ఈ బైనరీ ట్రీని తీసుకుని మనం థ్రెడెడ్ ట్రీగా మారుస్తున్నాం. సో ఇక్కడ పాయింటర్స్ ని పాయింట్ చేయడం వల్ల ఇవి బైనరీ ట్రీ అయ్యాయి అనమాట. ఇక్కడ మనకి 2 types ఆఫ్ థ్రెడెడ్ ట్రీస్ ఉన్నాయి. అందులో వన్ ఈజ్ ద సింగిల్ థ్రెడెడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద డబల్ థ్రెడెడ్. సో కాబట్టి ఈ బైనరీ ట్రీ చూడండి, మనం అసలు ఇది బిఎస్టి ఇందాక అనుకున్నాం మనం. బిఎస్టి అంటే కొన్ని సర్టన్ రూల్స్ ఫాలో అవ్వాలి అని. సో ఆ రూల్స్ ఏంటి? సో దిస్ వన్ ఈజ్ ద రూట్ అండ్ దీని తర్వాత లెఫ్ట్ చైల్డ్ లెస్ నెంబర్ తో ఉంది, అండ్ దీనికంటే దీని లెఫ్ట్ చైల్డ్ లెస్ నెంబర్ లో ఉంది, అండ్ దీని రైట్ చైల్డ్ దీనికంటే గ్రేటర్ లో ఉంది, బట్ దీనికంటే లెస్ లో ఉంది. అంటే యువతలో ఉన్నవన్నీ కూడా లెస్ వాల్యూస్ కలిగి ఉన్నాయి ఈ పేరెంట్ వాల్యూ కంటే, అండ్ యువతలో ఉన్నవన్నీ కూడా గ్రేటర్ వాల్యూ కలిగి ఉన్నాయి. కాబట్టి దిస్ వన్ ఈజ్ ద నథింగ్ బట్ ద బైనరీ సర్చ్ ట్రీగా మనం చెప్తున్నాము. సార్టెడ్ ఆర్డర్ లోనే ఉన్నది. సో కాబట్టి ఈ బిఎస్సి ట్రీని మనం ఎప్పుడైతే పాయింట్ చేస్తున్నామో ఏవైతే నల్ లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ లో ఈ రెండింటికి నల్ ఉంది కదా, ఈ నల్ పాయింటర్ ఎప్పుడైతే ఈ రైట్ నల్ ఉందో దాన్ని ఇన్ఆర్డర్ ప్రెడిసెసర్ కి అండ్ సక్సెసర్ కి ఎప్పుడైతే మనం యాడ్ చేస్తూ ఉన్నామో అప్పుడు అది బైనరీ ట్రీ థ్రెడెడ్ బైనరీ ట్రీగా అవుతుంది అని ఇందాక కూడా మనము డెఫినేషన్ లో చెప్పుకున్నాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ చూడండి, ఏ బైనరీ ట్రీ ఈస్ థ్రెడెడ్ by making all right child pointers that would normally be null point to the inorder successor of the node, and all left child pointers that would be normally be null pointed to the inorder processes of the node. కాబట్టి ఇక్కడ చూడండి, అందుకనే ఇదిగోండి ఇవి పాయింటర్స్ అన్నమాట. ఈ నల్ పాయింటర్స్ తీసుకొచ్చి ఇక్కడ ఈ నల్ పాయింటర్స్ తీసుకొచ్చి ఇక్కడ ఈ నల్ పాయింటర్ తీసుకొచ్చి ఇక్కడ ఈ నల్ పాయింటర్ తీసుకొచ్చి ఇక్కడ కలుపుతున్నాం. కాబట్టి దిస్ వన్ ఈజ్ బికమ్ ఏ థ్రెడెడ్ ట్రీ అయింది. అలాగే ఇక్కడ బైనరీ ట్రీలో కూడా నల్ పాయింటర్స్ ని మనం తీసుకొచ్చి మనం కలుపుతున్నాం.
ప్రెడిసర్స్ కి ఆర్ సక్సెసర్ కి మనము ఇక్కడ రెండు డబల్ గా కలుపుతున్నాం. కాబట్టి ఇక్కడ సింగిల్ లో కలుపుతున్నాం కాబట్టి దిస్ వన్ ఇస్ ద సింగిల్ థ్రెడెడ్ బైనరీ ట్రీ అయింది. అండ్ ఇది ఇక్కడ డబల్ పాయింటర్స్ ని కలుపుతున్నాం కాబట్టి దిస్ ఈస్ డబల్ థ్రెడెడ్ బైనరీ ట్రీగా ఉంది. సో సింగిల్ బైనరీ ట్రీ అంటే ఏంటి, డబల్ బైనరీ ట్రీ అంటే ఏంటి, డెఫినేషన్స్ ఏం రాస్తాము అనేది మనం నెక్స్ట్ చూద్దాం. సో ఇక టైప్స్ ఆఫ్ థ్రెడెడ్ ట్రీలో మనకి సింగిల్ థ్రెడెడ్ గురించి చూసాం. సో సింగిల్ థ్రెడెడ్ అంటే నథింగ్ బట్ దిస్ వన్, దిస్ ఈస్ ద ట్రీ అండ్ సింగిల్ థ్రెడెడ్ ట్రీగా మనం దీన్ని స్పెసిఫై చేసుకున్నాం. సో సింగిల్ థ్రెడెడ్ లో ఈచ్ నోడ్ ఈస్ థ్రెడెడ్ టువర్డ్స్ ఐదర్ ఇన్ ద ఇన్ఆర్డర్ ప్రెడిసెస్ ఆర్ సక్సెసర్. లెఫ్ట్ ఆర్ రైట్ మీన్స్ ఆల్ రైట్ నల్ పాయింటర్స్ విల్ పాయింట్ టు ఇన్ఆర్డర్ సక్సెసర్ ఆర్ ఆల్ లెఫ్ట్ నల్ పాయింటర్స్ విల్ పాయింట్ టు ఇన్ఆర్డర్ ప్రెడిసెసర్. సో ఇది లెఫ్ట్ చైల్డ్ అవునా, ఇది వచ్చేసి దేనికి కలిసింది, ఈ నల్ పాయింటర్ దేనికి వస్తుంది, పాయింట్ టు ద ఇన్ఆర్డర్ ప్రెడిసెసర్, దానికి ముందు ఉన్న ఇన్ఆర్డర్ ప్రెడిసెసర్. ఇదేంటి రైట్ చైల్డ్ దేనికి వెళ్తుంది, సక్సెసర్ కి వెళ్తుంది. సో కాబట్టి 1 నుంచి ద పాయింటర్ పాయింట్స్ టు 3 అండ్ దీని నల్ పాయింటర్ పాయింట్స్ టు 6 అండ్ దీని పాయింటర్ పాయింట్స్ టు 8 అండ్ దీని పాయింటర్ పాయింట్స్ టు 11. ఓకే, సో కాబట్టి ఈచ్ నోడ్ థ్రెడెడ్ టువర్డ్స్ ఐదర్ ద ఇన్ఆర్డర్ ప్రెడిసెసర్ ఆర్ సక్సెసర్. అంటే లెఫ్ట్ ని రైట్ ని బేస్ చేసుకుని అప్పుడు అది లెఫ్ట్ పాయింటర్ రైట్ పాయింటర్ బేస్ చేసుకుని దాని ప్రకారము అది ఏం చేస్తుంది, సక్సెసర్ కి ఆర్ ప్రెడిసెసర్ కి పాయింట్ అవుట్ అవుతుంది. కాబట్టి ఆల్ నల్ అంటే ఈచ్ నోడ్ థ్రెడెడ్ టువర్డ్స్ ఐదర్ ఇన్ఆర్డర్ ప్రెడిసెసర్ ఆర్ సక్సెసర్, లెఫ్ట్ ఆర్ రైట్ మీన్స్ ఆల్ రైట్ నల్ పాయింటర్స్ విల్ పాయింట్ టు ఇన్ఆర్డర్ సక్సెసర్ ఆర్ ఆల్ లెఫ్ట్ నల్ పాయింటర్స్ విల్ పాయింట్ టు ఇన్ఆర్డర్ ప్రెడిసెసర్. స్క్రీన్ కనిపిస్తుంది కదమ్మా పవర్ పాయింట్ మీకు ఏమా అక్కడ కూడా ఓకే. సో కాబట్టి దిస్ వన్ ఈస్ కాల్డ్ ద సింగిల్ థ్రెడెడ్ బైనరీ ట్రీగా మనం దీన్ని చెప్తున్నాం అనమాట. సో ఎలా చెప్పగలుగుతున్నాము, ఇది గనక మనము ఈ పాయింటర్ ని తీసుకొచ్చి మనం ప్రెడిసెస్ కానీ సక్సెసర్స్ కానీ డిపెండింగ్ అపాన్ ద లెఫ్ట్ ఆర్ రైట్, అదే ఇక్కడ చెప్తున్నాం, లెఫ్ట్ ఆర్ రైట్ ని బేస్ చేసుకుని ప్రెడిసెసర్స్ కానీ సక్సెసర్ కానీ పాయింట్ చేస్తే అప్పుడు అది థ్రెడెడ్ బైనరీ ట్రీ అయిపోతుంది అని చెప్తున్నాం. సో కాబట్టి దిస్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద సింగిల్ థ్రెడెడ్ బైనరీ ట్రీగా దీన్ని మనం చెప్తున్నాం. ఇకపోతే నెక్స్ట్ వన్ ఏంటి, నథింగ్ బట్ ద డబల్ థ్రెడెడ్ బైనరీ ట్రీ. ఓకే, డబల్ థ్రెడెడ్ బైనరీ ట్రీ. సో డబల్ థ్రెడెడ్ బైనరీ ట్రీ అని అంటే ఏంటి అంటే ఈచ్ నోడ్ ఈస్ థ్రెడెడ్ టువర్డ్స్ బోత్ ద ఇన్ఆర్డర్స్ ప్రెడిసెసర్ అండ్ సక్సెసర్. ఈచ్ నోడ్ కూడా both the inorder predecessor and successor, left and right means all right null pointers will point to inorder successor and all left null pointers will point to inorder predecessor. So చూడండి ఇక్కడ 1 ఏమో 3 కి పాయింట్ అవుతుంది అండ్ 3 నుంచి 5 కి పాయింట్ అవుతుంది అండ్ 5 నుంచి 6 కి పాయింట్ అవుతుంది, 6 ఏమో 7 కి పాయింట్ అవుతుంది. అంటే బోత్ నల్ పాయింటర్స్. సో ఇక్కడ నుంచి 3 వస్తుంది, 3 నుంచి 5. ఇందాక ఈ 3 నుంచి 5 అనేది లేదు, అందుకని దాన్ని ఏమంటున్నాము, సింగిల్ థ్రెడెడ్ గా మనం చెప్తున్నాం. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి అగైన్ మళ్ళీ ఇక్కడ మనం ఏమంటున్నాము, threads both the inorder predecessor and successor means all right null pointers will point to inorder successors and all left null pointers will point to the inorder predecessors. Inorder predecessor kuda connect అవుతున్నాయి. అందుకనే సో 1 నుంచి
3కి పాయింట్ అవుతుంది, అండ్ 3 నుంచి 5కి పాయింట్ అవుతుంది. అలాగే ఇక్కడ 5 నుంచి 6కి పాయింట్ అవుతుంది, అండ్ 6 నుంచి 7కి పాయింట్ అవుతుంది. అండ్ ఈ 7 నుంచి కూడా 8కి పాయింట్ అవుతుంది, అండ్ 8 నుంచి 9కి పాయింట్ అవుతుంది, 9 నుంచి 11కి, అండ్ 11 నుంచి 13కి పాయింట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇలా ఈ థ్రెడ్లో అంటే రెండు పాయింటర్స్ కూడా పాయింట్ అవుతున్నాయి, లెఫ్ట్ రైట్ కూడా ఇన్ ఆర్డర్ ప్రెడిసెసర్ కి సక్సెసర్ కి 2 వేలో మనకి ఇక్కడ పాయింట్ అవుతున్నాయి. కాబట్టి వి విల్ సే ఇట్ ఈస్ ద డబల్ థ్రెడెడ్ ట్రీగా మనం దీన్ని నేర్చుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఇక దీంతో మనకి అంటే ఇప్పుడు మీకు దీనిలో కూడా అంటే సింగిల్ థ్రెడెడ్ బైనరీ ట్రీలో కూడా మనం తీసుకున్నట్లయితే దీనిలో కూడా సింగిల్ థ్రెడెడ్ దానిలో కూడా మనకి సేమ్ మామూలు బైనరీ ట్రీలో ఏ ఆపరేషన్స్ అయితే జరుగుతాయో అలాగే ఇక్కడ కూడా ఆపరేషన్స్ జరుగుతాయి. ఏమేమి ఆపరేషన్స్ అయితే మీకు ఆపరేషన్స్ అని స్పెసిఫిక్ గా టాపిక్ ఇవ్వలేదు, కానీ మనం ఇంత నేర్చుకున్నప్పుడు అసలు వాట్ ఆర్ ద ఆపరేషన్స్ గోయింగ్ ఆన్, ఏమి ఆపరేషన్స్ గోయింగ్ ఆన్ అవుతాయి ఇందులో అనేది మనం ఒకసారి చూడొచ్చు. అందులో ఫస్ట్ ఏంటి, సింగిల్ థ్రెడెడ్ లో ఫస్ట్ ఎక్కడ మనం ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఏదో ఒక నోడ్ ఎక్కడొక చోట ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్ట్ ఆపరేషన్ జరుగుతుంది. అండ్ ఒకవేళ అలా ఇన్సర్ట్ చేయాలి అని అంటే మనం ముందు ఎలిమెంట్స్ ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి అనే దానికోసం ట్రావర్స్ చేయాలి, కాబట్టి ఆపరేషన్ ట్రావర్స్ అనేది కూడా జరుగుతుంది. ఓకే, సో ఆపరేషన్స్ ఏమేమి జరుగుతున్నాయి ఇప్పుడు దీని ప్రకారము, ఇన్సర్షన్ ఆపరేషన్ చేయాలి, అండ్ నెక్స్ట్ ట్రావర్సింగ్ చేయాలి, అండ్ ఎప్పుడైతే మనకి ఒక నోడ్ ని రిమూవ్ చేయాలనుకుంటామో డిలీషన్ కూడా చేయాలి. ఓకే, సో ఇవి బేసిక్ గా మనకి జరిగే ఆపరేషన్స్. అలాగే ఇంకా ఈ థ్రెడెడ్ ట్రీలో మనకి ఇంకా ఏం జరుగుతుంది, ఈ ట్రావెర్సల్ అంటున్నాం చూసారా, ఇన్సర్షన్ జరుగుద్ది, డిలీషన్ జరుగుద్ది. అంటే ట్రావెర్సల్స్ ఏం జరుగుతాయి, 3 టైప్స్ ఆఫ్ ట్రావెర్సల్స్ కూడా జరుగుతాయి. దట్ ఈస్ ద పోస్ట్ అండ్ ఇన్నర్ అండ్ ప్రియర్. ఓకే, ట్రీ ట్రావెర్సల్ కూడా జరుగుతాయి. దీస్ ఆర్ ద బేసిక్ operations in the types of the threaded tree. Okay, can you understand? ఇప్పుడు మన రెండు టాపిక్స్ మనం నేర్చుకున్నాం. ఒకటి బిఎస్సి అప్లికేషన్స్ ఏంటి అనేది నేర్చుకున్నాం, బైనరీ సెర్చ్ ట్రీ యొక్క అప్లికేషన్స్ ఏంటి అనేది నేర్చుకున్నాం. రెండోది థ్రెడెడ్ ట్రీగా నేర్చుకున్నాం, థ్రెడెడ్ ట్రీస్ గురించి నేర్చుకున్నాం. థ్రెడెడ్ ట్రీ అంటే ఏంటి నేర్చుకున్నాం, అంటే థ్రెడెడ్ ట్రీగా ఎలా మేక్ చేస్తాము బైనరీ ట్రీని అనేది నేర్చుకున్నాం. అండ్ అందులో 2 టైప్స్ ఉంటాయి అని నేర్చుకున్నాం. ఒకటి సింగిల్ థ్రెడెడ్ ట్రీ అనేది, రెండోది డబల్ థ్రెడెడ్ ట్రీ అనేది నేర్చుకున్నాం. సింగిల్ థ్రెడెడ్ ట్రీకి ఇక్కడ వర్క్అవుట్ ఎగ్జాంపుల్ చూసాము. అండ్ దీని పాయింటర్స్ ఏవైతే నల్ గా ఉన్నాయో ఆ నల్ ఇక్కడ లెఫ్ట్ దానిలో ఉన్న మన రైట్ పాయింటర్ ఏదైతే ఉందో ఆ రైట్ పాయింటర్ మనకి ఏం చేస్తుంది, రైట్ పాయింటర్ పాయింట్స్ టు ద ప్రెడిసెసర్ కానీ సక్సెసర్ కానీ దానికి యాడ్ అవుతూ వస్తుంది అన్నమాట. ఇక్కడ లెఫ్ట్ నల్ పాయింటర్ విల్ పాయింట్ టు ఇన్ ఆర్డర్ ప్రెడిసెసర్, అండ్ రైట్ అయితే ఏదైతే రైట్ ఉందో ఆ రైట్ దేనికి ఆల్ రైట్ నల్ పాయింటర్ విల్ పాయింట్ టు ద ఇన్ ఆర్డర్ సక్సెసర్ కి వస్తుంది, రైట్ వచ్చి సక్సెసర్ కి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటున్నాము, ఈచ్ నోడ్ ఈస్ థ్రెడెడ్ టువర్డ్స్ ఐదర్ ఇన్ ద ఇన్ఆర్డర్ ప్రెడిసెసర్ ఆర్ సక్సెసర్, లెఫ్ట్ ఆర్ రైట్ మీన్స్ ఆల్ రైట్ నల్ పాయింటర్స్ విల్ పాయింట్ టు ద ఇన్ఆర్డర్ సక్సెసర్, ఆల్ లెఫ్ట్ నల్ పాయింటర్స్ విల్ పాయింట్ టు ఇన్ఆర్డర్ ప్రెడిసెసర్. ఓకే, అది థ్రెడెడ్ బైనరీ ట్రీ. ఇక్కడ సింగిల్ బైనరీ ట్రీలో ఇక్కడ ఈ విధంగా పాయింట్ అవుట్ వస్తున్నాయి అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ డబల్ దానిలో తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రెడిసెసర్ కి సక్సెసర్ కి, ప్రెడిసెసర్ కి సక్సెసర్ కి. సో కాబట్టి ఇక్కడ సక్సెసర్ కి ప్రెడిసెసర్ కి 2 పాయింటర్స్ కూడా ఆల్ లెఫ్ట్ రైట్ పాయింటర్స్ అన్ని కూడా ఇక్కడ పాయింట్ అవుట్ అయితే మనం దాన్ని డబల్ థ్రెడెడ్ ట్రీగా మనం చెప్తున్నాం అన్నమాట.
So this is the nothing but the summary of this PowerPoint presentation. ఏంటది బైనరీ థ్రెడెడ్ బైనరీ ట్రీ అంటే అది ఏదో కొత్తగా వచ్చింది అయితే ఏం కాదు. ఇట్స్ నథింగ్ బట్ ద బైనరీ ట్రీనే. ఆ బైనరీ ట్రీని మనము పాయింటర్స్ తో పాయింట్ చేసినట్లయితే అంటే నల్ పాయింటర్స్ ని తీసుకొచ్చి ప్రెడిసర్స్ కి ఆర్ రూల్ ప్రకారం ప్రెడిసర్స్ కి ఆర్ సక్సెసెస్ కి మనము పాయింట్ చేసినట్లయితే అది థ్రెడెడ్ బైనరీ ట్రీగా మారుతుంది అనేది ఫస్ట్ మనం ఇందులో నేర్చుకున్న విషయం. అండ్ సెకండ్ వన్ ఏంటి, ఇక్కడ బైనరీ ట్రీని ఎలా చేస్తాము అంటే బైనరీ ట్రీని రైట్ చైల్డ్ పాయింటర్స్ దట్ వుడ్ నార్మల్లీ బి నల్ పాయింటర్ టు inner successor of the node and left child pointer that would normally be null pointer to the inner predecessor of the node చేస్తే మనం బైనరీ ట్రీని థ్రెడెడ్ ట్రీగా మార్చుకుంటాం, మేక్ చేస్తాం అన్నమాట. అండ్ 2 types ఆఫ్ బైనరీ థ్రెడెడ్ బైనరీ ట్రీస్ ఏంటి అని అంటే, సో సింగిల్ వన్, డబుల్ వన్. దిస్ ఈస్ ద నథింగ్ బట్ మన థ్రెడెడ్ బైనరీ ట్రీని గురించిన ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఎనీ డౌట్స్ ఇన్ దిస్ 2 టాపిక్స్? ఇప్పటి వరకు ఉన్న 2 టాపిక్స్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఈ 2 టాపిక్స్ లో కనుక మీకు ఏమి డౌట్స్ లేకపోతే అంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి హీప్ ట్రీస్. సో హీప్ ట్రీస్ అనేది నెక్స్ట్ టాపిక్. ఆ టాపిక్ గురించి మనం నేర్చుకుందాం. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నాన్న. ఏమైనా ఉన్నాయా డౌట్స్? సో ఇది కనిపిస్తుందమ్మా మీకు? ఈ వర్డ్ డాక్యుమెంట్ కనిపిస్తుందా హీప్ ట్రీ అనేది? Okay, thank you for giving the information. And the next topic is the heap tree. Heap tree anedi kuda it's nothing but a very useful data structure that సాధారణంగా ఎందుకు యూజ్ చేస్తాము అంటే హీప్ సార్ట్ చేయడానికి అండ్ ప్రయారిటీ క్యూస్ చేయడానికి ఈ హీప్ డేటా స్ట్రక్చర్ ని యూజ్ చేసుకుంటాం. సో ఇది ఎందుకు మనం నేర్చుకోవాల్సి వస్తుంది అంటే అందరి ప్రోగ్రామర్స్ కి దీని గురించి హీప్ గురించి తెలియాలి. ఎందుకు తెలియాలి అని అంటే మెమరీ మేనేజ్మెంట్ ని చేయడానికి హీప్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి మనం హీప్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ హీప్ అంటే ఏంటి, అసలు హీప్ స్ట్రక్చర్ అంటే ఏంటి? హీప్ ఈజ్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ విత్ ఫాలోడ్ బై ద హీప్ ప్రాపర్టీ. ఆ హీప్ ప్రాపర్టీని ఫాలో అయితే అప్పుడు ఆ బైనరీ ట్రీని మనం హీప్ బైనరీ ట్రీగా చెప్తాం, హీప్ ట్రీగా చెప్తాం. ఓకే, సో ఇక్కడ 2 types ఆఫ్ హీప్స్ ఉంటాయి. ప్రాపర్టీని బేస్ చేసుకుని 2 types ఆఫ్ హీప్ ట్రీస్ ఉంటాయి అన్నమాట. అందులో ఫస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద మ్యాక్స్ హీప్ అంటాం. సో మ్యాక్స్ హీప్ ఏంటి చూడండి, ఇక్కడ రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ నోడ్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ద కీ ప్రజెంట్ ఎట్ బోత్ ఆఫ్ ఇట్ చిల్డ్రన్. ఇటుపక్క చూసుకున్నా ఎటుపక్క చూసుకున్నా కూడా దిస్ రూట్ అంటే పేరెంట్ ఏదైతే మనం చెప్తున్నామో కీగా ఏదైతే మనం ప్రజెంట్ చేస్తున్నామో దట్ వన్ ఈస్ ద లార్జెస్ట్ అయి ఉండాలి, ద లార్జెస్ట్ కీ ఎట్ ద రూట్ నోడ్. అప్పుడు దాన్ని we will say it as the max heap గా చెప్తాం. సో మీరు అక్కడ ట్రీలో రూట్ లో కనుక హైయెస్ట్ వాల్యూ ఉంది, మీకు మిగిలిన నోడ్స్ అన్నిట్లో కూడా హైయెస్ట్ వాల్యూ ఉంది అంటే మీరు ఇంకా వేరే ఏ విధమైన ఆలోచన లేకుండా విచ్ టైప్ ఆఫ్ హీప్ ఇట్ ఈజ్ అని అడిగితే మ్యాక్స్ హీప్ అని మీరు చెప్పేయచ్చు అన్న. ఓకేనా? కాబట్టి లార్జెస్ట్ కీ ఎట్ ద
రూట్ నోడ్ గనక ఉండి అది ఏం ట్రీ అమ్మా అని అడిగితే మ్యాక్స్ హీప్ ట్రీ అని మీరు ఆలోచించకుండా చెప్పే పరిస్థితి ఉంటుంది అనమాట. కాబట్టి దానికి మ్యాక్స్ హీప్ అని అంటే ఏం చెప్తాం, ఇందాక మనం అనుకున్నాం చూసారా, ఆ ప్రాపర్టీ ఫాలో అవ్వాలి, దట్ ఈస్ ద ప్రాపర్టీ. అంటే మ్యాక్స్ హీప్ ట్రీ అని మనం స్పెసిఫై చేయాలి అని అంటే ఆ మాక్సిమమ్ హీప్ అయ్యే ట్రీ కనుక అయితే అది మాక్సిమం లార్జెస్ట్ కి రూట్ నోడ్ గా ఉంటే దాన్ని ఆ ప్రాపర్టీని ఫాలో అయింది కాబట్టి దీన్ని హీప్ ట్రీ అని చెప్తున్నాం. దిస్ వన్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ హీప్ ట్రీ. And another heap tree is also there. So that is the nothing but the min heap. So min heap anante enti, that is opposite to the max heap. Ante ikkada key present avutundi kada, the key present at any node must be smaller than the keys present at both of its children. సో రెండు వైపులా సబ్ ట్రీస్ లో ఉన్న నోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికంటే కూడా కీ స్మాలెస్ట్ నోడ్ కలిగి ఉండాలి. సో కాబట్టి ఇక్కడ ద స్మాలెస్ట్ కీ ఇస్ ఎట్ ద రూట్ నోడ్. రూట్ నోడ్ లో మనకి స్మాలెస్ట్ కీ కనుక ఉన్నట్లయితే దాన్ని మిన్ హీప్ అంటాం అనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద మిన్ హీప్. సో ఈ మిన్ హీప్ లో చూడండి ఏముంది. సో 1, 4, 5, 6 సబ్ ట్రీలో నోడ్స్ అయితే 1 ఈస్ ద రూట్ నోడ్ అండ్ 4, 5, 6 ఈస్ ద లెఫ్ట్ సబ్ ట్రీ అయింది అండ్ 8, 10 ఈస్ ద రైట్ సబ్ ట్రీ అయింది. సో కాబట్టి 1 ఈ పక్కన ఉన్న ఎలిమెంట్స్ కన్నా కూడా ఈ పక్కన ఉన్న ఎలిమెంట్స్ కూడా రూట్ చిన్నది, స్మాలెస్ట్ది. కాబట్టి దీన్ని ఏమంటున్నాం మనము, మిన్ హీప్ అంటున్నాం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళి సెకండ్ మ్యాక్స్ హీప్ కూడా చూడండి. మ్యాక్స్ హీప్ లో మాక్సిమం ఏది 8. సో ఇటు పక్క ఉన్నాయన్నీ చిన్న ఉన్నవి, ఇటు పక్క ఉన్నాయన్నీ చిన్న ఉన్నవి, లార్జెస్ట్ ఎలిమెంట్ మాత్రం మనకి రూట్ లో ఉంది. సో ఎప్పుడైతే మాక్సిమం ఎలిమెంట్ కనుక రూట్ లో ఉందో దాన్ని ఏమంటున్నాము, మ్యాక్స్ హీప్ అంటున్నాము. అంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ ఎప్పుడైతే రూట్ నోడ్ లో ఉందో దాన్ని మిన్ హీప్ అంటున్నాము. కాబట్టి హీప్ ట్రీ ఈ ప్రాపర్టీస్ ఫాలో అవ్వాలి. ఇందాక మనం అనుకున్నాం కదా, ద బైనరీ ట్రీ విచ్ ఫాలోస్ అంటే డెఫినేషన్ చెప్పుకునేటప్పుడు మనం ఏమన్నాము, హీప్ ఈజ్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ విత్ సమ్ ప్రాపర్టీ అన్నాం. ఆ ప్రాపర్టీ ఏంటి, ఇక్కడ ఏదో ఒక టైప్ ఆఫ్ మ్యాక్స్ హీప్ కానీ ఆర్ మిన్ హీప్ కానీ అనే ఒక ప్రాపర్టీ ఫాలో అవ్వాలి. మ్యాక్స్ హీప్ లో ఏం ఫాలో అవ్వాలి, రూట్ నోడ్ లార్జెస్ట్ నంబర్ ఉండాలి అనేది మ్యాక్స్ హీప్ ప్రాపర్టీగా అది ఫాలో అవ్వాలి. అంటే మిన్ హీప్ ప్రాపర్టీగా ఏం ఫాలో అవ్వాలి, రూట్ నోడ్ లో లోయెస్ట్ నంబర్ స్మాలెస్ట్ నంబర్ ఉండాలి అనేది మనకి. అంటే మిగిలిన నోడ్స్ లెఫ్ట్ సబ్ ట్రీ అండ్ రైట్ సబ్ ట్రీ వీటన్నిటిని తీసుకుంటే కూడా ఈ రూట్ నోడ్ అనేది స్మాలెస్ట్ నంబర్ ని కలిగి ఉండాలి అనే ప్రాపర్టీని ఫాలో అవ్వాలి. కాబట్టి ఎప్పుడైతే ఈ రెండిట్లో ఏదో ఒక ప్రాపర్టీ ఫాలో అవుతుంది కాబట్టి దట్ వన్ ఈస్ ద బైనరీ ట్రీ విత్ హీప్ ప్రాపర్టీ ఫాలో అవుతుంది కాబట్టి we will say it as the heap tree గా మనం చెప్తున్నాం. ఓకే, ఎనీ డౌట్స్ ఇన్ దిస్? ఏమా అర్థమైంది కదా? సో కాబట్టి ఇప్పుడు మీకు హీప్ ట్రీ ఇచ్చి మీరు దీనిలో మ్యాక్స్ హీపా మిన్ హీపా అని గనక అడిగితే మీరు ఆటోమేటిక్ గా మీరు దీన్ని చూసి ఇక్కడ ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని బేస్ చేసుకుని అది మాక్సిమం ఉంటే మ్యాక్స్ హీప్ అని చెప్తారు, మినిమం ఉంటే మిన్ హీప్ అని చెప్తారు. ఓకే, దీస్ ఆర్ ద 2 examples ఫర్ ద మ్యాక్స్ హీప్ అండ్ మిన్ హీప్. ఇంతవరకు క్లియర్ కదా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? సో ఇప్పుడు మనం ఇప్పటిదాకా అనుకున్నాం కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏంటి అని. ఏ ట్రీ ఇన్ విచ్ ఆల్ లెవెల్స్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ ఎక్సెప్ట్ పాసిబిల్లీ ఎట్ లాస్ట్ లెవెల్ అండ్ లాస్ట్ లెవెల్ హ్యాస్ ఆల్ కీస్ లెఫ్ట్ యాజ్ ద పాసిబుల్, అప్పుడు కంప్లీట్ బైనరీ ట్రీగా మనం స్పెసిఫై చేస్తాం అనమాట. సో array రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది బైనరీ హీప్ కి? సో బైనరీ హీప్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ అన్ array. ద రిప్రజెంటేషన్ ఫాలో సమ్ ప్రాపర్టీ. ఏంటది? ద రూట్ ఆఫ్ ది ట్రీ విల్ బి ఎట్ arrow of 0. సో మిన్ హీప్ తీసుకున్నా ఆర్ మ్యాక్స్ హీప్ తీసుకున్నా రూట్ ఎప్పుడు కూడా టాప్ లో ఉంటుంది. అండ్ ఫర్ ఎనీ నోడ్ ఎట్ array of I
its left and right children will be at array of 2 star I plus 1 and array of 2 star I plus 2 ఇటు I plus 1 I plus 2 respectively. సో కాబట్టి array of I node కి గనక I ఎలిమెంట్ ని గనక తీసుకుంటే I 2 into I plus 1 పొజిషన్ లో అండ్ 2 into I plus 2 పొజిషన్ లో ఈ లెఫ్ట్ అండ్ రైట్ చిల్డ్రన్స్ ఉండాలన్నమాట. ఫర్ ఎనీ నోడ్ ఎట్ array of I, its parent node will be at array of I minus 1 by 2 పొజిషన్ లో ఉంటుంది. సో ఆ హీప్ రిప్రజెంటేషన్ లో మనకి ఇది ఫార్ములాగా మనం అంటే దీని పొజిషన్ ఏంటి అనేది ఐ యొక్క పొజిషన్ ఐ ఏదైతే పొజిషన్ ఉందో ఐని బట్టి మనం దాన్ని ఒక చైల్డ్ లెఫ్ట్ చైల్డ్ పొజిషన్ అంటే రైట్ చైల్డ్ పొజిషన్ ఈ ఫార్ములాతో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎనీ నోడ్ ఎట్ array of I, ఇట్స్ పేరెంట్ నోడ్ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆ పేరెంట్ నోడ్ ఏమో నథింగ్ బట్ ద array of I minus 1 by divided by 2. Okay, this is the nothing but the array representation binary heap law. So since a binary heap is a complete binary tree, it can be easily represented an array and array based representation is space efficient. So ఎప్పుడైతే ఇది బైనరీ కంప్లీట్ బైనరీ ట్రీ అని ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆరేలో కూడా రిప్రజెంట్ చేయొచ్చు అండ్ ఆరే బేస్డ్ రిప్రజెంటేషన్ ఎప్పుడైతే మనం చేస్తున్నామో అది స్పేస్ సఫిషియెంట్ గా కూడా మనకి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, సో మామూలుగా మనం ఆరేలో ఏం చేస్తాం, రూట్ ని తీసుకొచ్చి పెడతాం అండ్ తర్వాత లెఫ్ట్ చైల్డ్ ఏంటో దాన్ని పెడతాం అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రైట్ చైల్డ్ ఏంటో పెడతాం అండ్ నెక్స్ట్ 1 అండ్ నెక్స్ట్ దీని చైల్డ్ అండ్ నెక్స్ట్ 4 అండ్ నెక్స్ట్ 2. ఓకేనా. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఆరే రిప్రజెంటేషన్ గా మనం చెప్తాం. అంటే ఇది 0th పొజిషన్, ఆరేలో 0th పొజిషన్, ఆరేలో ఫస్ట్ పొజిషన్ అండ్ ఆరేలో సెకండ్ పొజిషన్ అండ్ ఆరేలో 3rd, 4th, 5th పొజిషన్స్ ఆరే రిప్రజెంటేషన్ లో. సో రూట్ ఇక్కడికి వచ్చింది అండ్ చైల్డ్ ఇక్కడికి వచ్చింది, లెఫ్ట్ చైల్డ్ ఇక్కడికి, రైట్ చైల్డ్ ఇక్కడికి వచ్చింది అండ్ నెక్స్ట్ ఫస్ట్ లెఫ్ట్ ఏదైతే ఉందో దాని చిల్డ్రన్ అండ్ తర్వాత రైట్ చిల్డ్రన్ వచ్చింది. దిస్ ఈస్ ద ఆరే రిప్రజెంటేషన్. ఆరే రిప్రజెంటేషన్ కూడా ఈజీగా ఉంటుంది. సో లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ ఆఫ్ ద హీప్ విల్ గివ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ఎలిమెంట్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ ద ఆరే. సో ఈ లెవెల్ ఆర్డర్ కూడా మనకి అలా ఎలా ఫిల్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ వస్తుంది అనమాట. అండ్ ఇకపోతే మనం హీప్ గురించి నేర్చుకున్నప్పుడు హీప్ లో అప్లికేషన్స్ ఏంటి? సో అప్లికేషన్స్ ఆఫ్ ద హీప్ ఏంటి అని అంటే హీప్ సార్ట్ ని చేయడానికి మాక్సిమం వాడతాం. కాబట్టి హీప్ సార్ట్ యూజెస్ బైనరీ హీప్ టు సార్ట్ అన్ array ఇన్ ఆర్డర్ ఆఫ్ n log n. హీప్ సార్ట్ యూజెస్ బైనరీ హీప్ టు సార్ట్ అన్ array ఇన్ ఆర్డర్ ఆఫ్ n log n. దానికి టైమ్ n log n టైంలో ఇది బైనరీ హీప్ ని సార్ట్ చేసేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ అప్లికేషన్ ఏంటి అంటే ప్రయారిటీ క్యూస్. సో ఇట్ యూజెస్ బైనరీ హీప్ టు ఎఫిషియంట్ ఇంప్లిమెంట్ ఆపరేషన్స్, ఇన్సర్ట్, డిలీట్, ఎక్స్ట్రాక్ట్, మాక్సిమం, అప్డేట్ ఇవన్నీ కూడా ఇన్ ఆర్డర్ ఆఫ్ లాగ్ అండ్ టైంలో ఇవి చేసేస్తుంది అనమాట. ఎఫిషియెంట్ గా ఈ ఆపరేషన్స్ అన్నిటినీ కూడా ప్రయారిటీ క్యూస్ లో చేస్తుంది. కాబట్టి ప్రయారిటీ క్యూస్ కి మనం బైనరీ హీప్ ని యూజ్ చేస్తాం ఈ డిఫరెంట్ ఆపరేషన్స్ కి, ఇన్సర్ట్ కి, డిలీట్ కి, ఎక్స్ట్రాక్ట్, మాక్సిమం కి అండ్ అప్డేట్ కి మనం బైనరీ హీప్ ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ థర్డ్ అప్లికేషన్ ఏంటి అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ద గ్రాఫ్ అల్గోరిథమ్స్. సో ఈ గ్రాఫ్ అల్గోరిథం అంటే సమ్ ఆఫ్ ద గ్రాఫ్ అల్గోరిథమ్స్ లా మనము హీప్స్ లో యూజ్ చేసేది అంటే రెడ్యూస్ చేసుకోవడానికి మనం కొన్ని అల్గోరిథమ్స్ ని వాడతాము. అందులో ఒకటి డిక్స్ట్రా అల్గోరిథము అండ్ మినిమం స్పానింగ్ ట్రీ అల్గోరిథము. వీటిలో టైం కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేసుకోవడానికి మనం హీప్స్ ని వాడతాం. ఓకే. సో అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద కేవే మెర్జ్. KV merge అంటే a heap data structure is useful to merge many already sorted input streams into a single sorted output.
సో మెనీ ఉంటాయి. కేవే అంటే నంబర్ ఆఫ్ వేస్ లో మనము సార్ట్ చేసి పెట్టుకున్న ఇన్పుట్ స్ట్రీమ్ అన్నిటినీ కలిపి ఒకటే సింగిల్ అవుట్పుట్ స్ట్రీమ్ గా చేయడానికి మనం హీప్ డేటా స్ట్రక్చర్ ని వాడతాం. దీస్ ఆర్ ద నథింగ్ బట్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద హీప్ ట్రీ. సో కాబట్టి ఇవాళ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాము, బైనరీ సర్చ్ ట్రీ యొక్క అప్లికేషన్స్ ఏంటో నేర్చుకున్నాము. అండ్ థ్రెడెడ్ బైనరీ ట్రీ అంటే ఏంటి, దాన్ని బైనరీ ట్రీని థ్రెడెడ్ బైనరీ ట్రీని గా ఎలా మార్చుకుంటాము, అండ్ దాన్ని లెఫ్ట్ పాయింటర్స్ లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ లో ఉన్న లెఫ్ట్ పాయింటర్స్ ని ఎలా పాయింట్ అవుట్ చేస్తాము, అండ్ డబల్ గా చేస్తే ఎలా పాయింట్ అవుట్ చేస్తాము, అంటే ప్రెడిసర్స్ కి సక్సెసర్స్ కి రెండు పాయింటర్స్, రెండు నల్ పాయింటర్స్ ని కూడా సక్సెస్ పాయింట్ చేసి థ్రెడెడ్ గా ఎలా మార్చుకుంటాము, ఇవన్నీ కూడా మనం చూసాము. అండ్ నెక్స్ట్ హీప్ ట్రీ గురించి నేర్చుకున్నాం. అండ్ హీప్ ట్రీ ఆల్సో ఏంటి, బైనరీ ట్రీనే అనుకున్నాము, కానీ ఇట్ ఫాలోస్ ద హీప్ ప్రాపర్టీ. హీప్ ప్రాపర్టీ ఏంటి, నథింగ్ బట్ ద ఏ ఎలిమెంట్ అయితే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ లో హైయెస్ట్ రూట్ లో ఉంటే దట్ ఈస్ ద మ్యాక్స్ హీప్ గా, అండ్ లోయెస్ట్ ఎలిమెంట్ అంటే దాని సబ్ ట్రీలో ఉన్న నోడ్స్ అన్నిట్లో కూడా లోయెస్ట్ ఎలిమెంట్ కనుక రూట్ గా ఉంటే దాన్ని ఏమంటున్నాము, మిన్ హీప్ గా మనం నేర్చుకున్నాం. ఓకే, సో దిస్ ఈస్ ద నథింగ్ బట్ ద సో లాస్ట్ టాపిక్ ఇన్ ద యూనిట్ 3. యూనిట్ 3లో మనకి దీంతో సో మనం ఇంతకు ముందు నేర్చుకున్న ట్రీ ఆర్డర్, ట్రావెర్సల్స్, పోస్ట్ ఆర్డర్, ఇన్ ఆర్డర్ ఇవన్నీ నేర్చుకున్నాము. ట్రీ రిప్రజెంటేషన్ ఏంటి, ట్రీ యొక్క డేటా బేసిక్ కాంపోనెంట్స్ ఏంటి, దాని సింటాక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం గ్రామర్ ఏంటి, అసలు అందులో ఏమేమి ఉన్నాయి, అంటే నోడ్ అంటే ఏంటి, అండ్ ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం కదా. మనం బేసిక్స్ అంతా కూడా బేసిక్ టెర్మినాలజీ అంతా నేర్చుకున్నాం కదా. ఆ తర్వాత మనం ట్రావెర్సల్స్ నేర్చుకున్నాం కదా, దానిలో ప్రోగ్రామ్స్ అన్ని నేర్చుకున్నాము. ఆ తర్వాత మనకి దీన్ని కంక్లూడ్ చేస్తుంది, ఈ టాపిక్ ని కంక్లూడ్ చేసేది విత్ ద బిఎస్టి, తర్వాత బైనరీ సర్చ్ ట్రీని గురించి కూడా నేర్చుకున్నాం. బైనరీ ట్రీ అంటే ఏంటో నేర్చుకున్నాం, బైనరీ సర్చ్ ట్రీ అంటే ఏంటో నేర్చుకున్నాం, అండ్ థ్రెడెడ్ బైనరీ ట్రీ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇప్పుడు హీప్ ట్రీ అంటే కూడా మనం నేర్చుకున్నాం, అండ్ దాని యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, ఆర్ యు అండర్స్టూడ్? ఎనీ డౌట్స్ ఇన్ దిస్? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఇందులో మీకు? దీంతో మనం థర్డ్ యూనిట్ ని కంప్లీట్ చేసుకున్నాం. టెల్ మీ ఎనీ డౌట్స్?